ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బాబు, పవన్ సూపర్ 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తోంది. ఇక ప్రతి నెల 1వ తేదీ వచ్చేసరికి పెద్ద ఎత్తున వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పెన్షన్లతో పాటు పలు ఇతర రకాల పెన్షన్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మాజీ సీఎం జగన్ పోతూ పోతూ ఖజానా ఊడ్చేసి వెళ్ళిపోయాడు. ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేయడంతో నిధులు సమకూర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అయినా ఇచ్చిన హామీ ప్రకారం 1వ తేదీనే పింఛన్లను అందజేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆగస్టు 1వ తేదీ పెన్షన్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం జూలై 1న 4,000 రూపాయల పెన్షన్తో పాటు 3 నెలలకు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను జూలై 1న లబ్ధిదారులకు చెల్లించింది. కూటమి సర్కారిక గురువారం అంటే ఆగస్టు 1వ తేదీన తిరిగి పెన్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. దీనికి కూడా ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. పెన్షనర్లకు గురువారం ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆగస్టు నెలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి గురువారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96%, 2న 100% పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000 అందిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పెన్షన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టుపురుగుల షెడ్లను కూడా పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి గ్రామస్తులతో సీఎం మాట్లాడనున్నారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వనున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్థికంగా సమస్యలు ఉన్నా పెన్షన్ల పంపిణీ అమలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సూపర్ 6 పథకాల హామీల అమలుకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని తాజాగా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో పెన్షన్ల పంపిణీ పథకం మాత్రం లబ్ధిదారుల మధ్య నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు. ఒకవైపు జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లేదు. ప్రతి దానికి అప్పు చేయాల్సి వస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 35 రోజులు పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతోంది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించుకుంటోంది. ఆగస్టు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు మరోమారు ఆర్బీఐ నుంచి తాజాగా మరో 3,000 కోట్లు సమీకరించింది. దీంతో చంద్రబాబు 35 రోజుల్లో 12,000 కోట్ల అప్పులు చేసినట్టు సమాచారం.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి జనసేన, టీడీపీలు మద్దతు పలికాయి. కూటమి ప్రభుత్వంతోనే ఎన్డీఏ మనుగడ సాగిస్తోంది. ప్రధానమంత్రి మోదీగా కొనసాగాలంటే పవన్ కళ్యాణ్, బాబు మద్దతు తప్పనిసరి. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఉదారంగా నిధుల కేటాయింపు జరిగింది. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించింది. పవన్, బాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు పవన్, బాబులు. దీంతో పాటు కేంద్రం అండ కూడా ఉండడం వల్ల పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా ఎన్నికల్లో పవన్, బాబు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని గట్టిగా నిర్ణయించారు. గతంలో జగన్ పెన్షన్ మొదటి తేదీన ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మొదటి తేదీనే టంచెనుగా ఉదయం 6 గంటలకల్లా పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీను జనసేనాని, టీడీపీ అధ్యక్షుడు నిలబెట్టుకుంటున్నారు. ప్రజల్లో కూడా ఎక్కడ అసంతృప్తి కనిపించడం లేదు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును ప్రజలు అభినందిస్తున్నారు.